everyone, welcome to Konas Maths Class. ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ ఉంది. దీని యొక్క ఏరియాని మనం కనుక్కోవాలి. అంటే మనకి జనరల్గా దీని ఏరియాని కనుక్కోవడానికి మనం ఈ లోపల ఉన్న బాక్స్లు ఏదైతే ఉన్నాయో, స్క్వేర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఉన్న బాక్స్ని మనం కౌంట్ చేస్తాం. అదేవిధంగా సగం కంటే ఎక్కువ ఉంటే ఒకటిగా, సగం కంటే తక్కువ ఉంటే మనం వాటిని కౌంట్ చేయం. ఆ విధంగా మనం దీని యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే పిక్స్ అనే అలెగ్జాండర్ పిక్స్ అనే సైంటిస్ట్ దీనికి ఒక ఫార్ములాని ఇవ్వడం జరిగింది. టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ లేదా పాలిగాన్స్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ముందుగా ఈ క్వాడ్రిలేటరల్ కానీ లేదా ఏదైనా పాలిగాన్ కానీ దాని యొక్క ఇంటర్నల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, పాయింట్స్ అంటే ఇక్కడ మనం ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ చేసుకునే దాన్ని పాయింట్గా మనం కౌంట్ చేస్తాం. అలాంటి ఇంటర్నల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తాం మనం. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఈ 13 ఇంటర్నల్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. దాన్ని ఐ అనుకుంటే ఇంటర్నల్ పాయింట్స్ని 13 ఉన్నాయి. నెక్స్ట్ బౌండరీలో ఉన్న పాయింట్స్ని కౌంట్ చేస్తాం. బౌండరీ అంటే ఇక్కడ ఈ క్వాడ్రిలేటరల్ ఈ ఇంటర్సెక్ట్ చేసుకునే వాటి గుండా పోతే కనుక వాటిని బౌండరీ పాయింట్స్ అంటాం. ఇది 1 2 3 4 5 6. ఇవి ఇక్కడ మనకి ఇవి ఇంటర్సెక్ట్ చేసుకునే చోటు నుంచి వెళ్ళట్లేదు కాబట్టి వీటిని మనం కౌంట్ చేయాలి. ఇక్కడ ఇది ఇంటర్సెక్ట్ పాయింట్, ఇది ఇంటర్సెక్ట్ పాయింట్. వీటిని బౌండరీ పాయింట్స్గా తీసుకుంటాం. దీన్ని బి అంటాం. బి ఈక్వల్ టు 6 వచ్చినాయి. ఇప్పుడు మనకి ఏరియా కనుక్కోవడానికి పిక్స్ ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే ఐ ప్లస్ బి బై 2 మైనస్ 1. ఇక్కడ ఐ అంటే 13 ప్లస్ బి అంటే 6, 6 బై 2 మైనస్ 1. 13 ప్లస్ 6 బై 23, 3 మైనస్ 1 2. 13 ప్లస్ 2 15 అవుతుంది. దాని ప్రకారం దీని యొక్క ఏరియా 15 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది.